ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని మండలంలోని సుద్దాల సీతారామపురం వెల్మజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించడం జరిగిందని ఎంపీడీఓ దేవేందర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ దేవేందర్రావు మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని మండలంలోని సుద్దాల సీతారాంపురం వెల్మజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి స్కూల్లో ఉన్న యూనియన్ నాయకుల క్యాలెండర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మనకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక్కడ మనం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియంత్రణ కొరకు మనం అధికారులు నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈరోజు మా కార్యదర్శుల ద్వారా అందరికీ మెసేజ్ పంపింది ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాను, తర్వాత ఇనాగరేషన్ చేసిన బోర్డులు అవి కనపడకుండా చేయడానికి, అదేవిధంగా పాఠశాలలో ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అంటే వేసే వాళ్ళంతా కూడా పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళు సాధారణ ప్రజానికం ఎవరు కూడా ఓటర్లు తెలియదు. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ నూతన సంవత్సర క్యాలెండర్లు ఒక్కొక్క యూనియన్ తరఫున ఒక్కొక్క వ్యక్తి పోటీ చేస్తున్న వల్ల వారి ఫోటోను గురించి మొదటి ప్రాధాన్యత నాకే వేయండి అని చెప్పి పోస్టర్లు ఉన్నాయి. అది మాకు తెలుసు, అయినప్పటికీ చేసినాం. దాంట్లో భాగంగా మేము ఈరోజు అన్ని స్కూల్స్ పరిశీలించి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ రామారం నుంచి మొదలు పెడితే సీతారామపురం గోలుగా తిరిగి రావడం జరిగింది. అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఎవరి వరకు మధ్యాహ్నం రావడం జరిగింది. వాటితో ఒక వాట్సాప్ మెసేజ్ కూడా అందరి టీచర్లకు పెట్టడం జరిగింది. దాంట్లో నాకు ఒకటి రెండు సార్ మీరు వాళ్ళకు మీరు తీస్తే రావట్లేదు అనే సందర్భంలో ఒకటి న్యూస్ పేపర్తో కూడా మూసివేయించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఎవరైనా మిత్రులు అట్లాంటి ఏమైనా చూసినట్టయితే అనేదా భావించారు వెంటనే మూసేయాలని చెప్పి అందరి హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేస్తారు.